నమస్కారం. మనతో పాటు డాక్టర్ ఇమద్ గారు ఉన్నారు. వారు ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసి, భువనేశ్వర్ ఎయిమ్స్‌లో ఎంసీహెచ్ చేశారు. అంటే సర్జికల్ ఆంకాలజీలో సూపర్ స్పెషలైజేషన్ చేశారు. వారిని అడిగి ఈ క్యాన్సర్ ఎందుకొస్తోంది? ఎన్ని రకాల క్యాన్సర్‌లున్నాయి? అసలు క్యాన్సర్ అంటే డెఫినిషన్ ఏంటి? క్యాన్సర్‌ని ఎలా చూడాలి? నివారణ ఉపాయాలు, అలాగే మనం క్యాన్సర్‌ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఈ క్యాన్సర్ చుట్టూ వారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నమస్తే. ఇమద్ గారు. అసలు ఈ క్యాన్సర్ అనేది మనకు బాగా వినపడుతున్న మాట ఇప్పుడు. అవును. ఒకప్పుడు తక్కువగా వినపడేది. ఇప్పుడు ఎక్కువ వినపడుతోంది గదా! అసలు ఏంటి క్యాన్సర్ అనేది? దీని క్యాన్సర్‌ని మనం ఎలా డిఫైన్ జేయాలి? క్యాన్సర్‌ని అసలు ఎలా చూడాలి అసలు ఆ టర్మ్‌ని? ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక కామన్ మనకు ఎక్కడైనా మీరు వింటారు. క్యాన్సర్ అని ఒక బిమారీ. ఇప్పుడు చాలా కామన్‌గా మనం చిన్నప్పుడు ఏదో ఒక పేషెంట్‌కి క్యాన్సర్ జరిగేది అని అట్లా వినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ప్రతి ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ అవుతుందని మనం వింటాం. ఒకటేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది క్యాన్సర్ అనేది ఒకటే బిమారీ కాదు. క్యాన్సర్ శబ్దం అర్థం ఏంటంటే ఏదైనా బాడీలో అబ్నార్మల్ గ్రోత్ అవుతుంది. ఎక్కడైనా బాడీలో లివర్ ఉన్నా, లేకపోతే లంగ్స్ ఉన్నా, ఏదైనా సెల్స్ కొంచెం అబ్నార్మల్‌గా గ్రో అవ్వడం నార్మల్ గ్రోత్ అయితే అందరికీ కొంచెం నార్మల్ గ్రోత్ అయితే అవుతా ఉంటది. కొన్ని సెల్స్ చనిపోతా ఉంటాయి. నార్మల్ సెల్స్ రీప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. బట్ క్యాన్సర్ అనేది అబ్నార్మల్ గ్రోత్ అవుతుంది. అది ర్యాపిడ్‌గా గ్రో అవుతుంది. గ్రో అయిన వల్ల బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం సెల్స్ అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నారు. దానికి క్యాన్సర్ అర్థం అంటే అదే. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ ఎందుకు అట్లా అవుతుంది? దానికి కారణాలు ఏమేమి ఉన్నాయి? ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది ప్రతి ఆర్గాన్‌లో దానికి కారణాలు వేరే ఉంటాయి. ఒకటే బిమారీ లాగా మనం క్యాన్సర్ కన్సిడర్ చేయలేం. వేరే వేరే ఆర్గాన్స్‌లో వేరే వేరే కారణాలుంటాయి. వేరే వేరే ట్రీట్మెంట్ మార్గాలుంటాయి మనకు. సేమ్ ట్రీట్మెంట్ ప్రతి ఆర్గాన్‌కి ఇవ్వలేం మనం. కొన్ని ఆర్గాన్స్‌కి మనకు సర్జరీ వల్ల తగ్గుతది. కొన్ని ఆర్గాన్స్‌కి మనం సర్జరీ చేసినా లాభం ఉండదు. కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం పడతది. కొన్ని ఆర్గాన్స్‌కి రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం పడతది. కొన్నిటికి అన్నీ కలిపి ఇవ్వాల్సిన అవసరం పడతది. సో, ప్రతి ఆర్గాన్‌లో వేరే వేరే క్యాన్సర్స్ వస్తాయి. వేరే వేరే క్యాన్సర్స్‌కి వేరే వేరే ట్రీట్మెంట్ మనకు ఇవ్వాల్సిన అవసరం పడతది. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఒకప్పుడు గ్యారంటీ‌గా చచ్చిపోతారు అనే ఒక ఉండేది. ఇప్పుడు ఎలా చూడాలి క్యాన్సర్? అది చాలా కామన్ మిస్‌కన్సెప్షన్ అండి చచ్చిపోతారని. ఇది ఇంతకుముందు మనకు ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ లేకుండే. ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అవేర్‌నెస్ లేకుండే క్యాన్సర్ అవుతే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అని జనాలకి ఎక్కువ మందికి తెలియదనమాట. అది చాలా కామన్ మిస్‌గైడెన్స్ జనాల్లో. అది అర్థం చేసుకోవాలి మనంకి క్యాన్సర్ ఏదైనా వేరే బిమారీ లాగా క్యాన్సర్ కూడా ఒక బిమారీ. ఇప్పుడు బీపీ, షుగర్ ఉంది. బీపీ, షుగర్‌కి మనం మొత్తానికి ఇది కంట్రోల్‌లో డిసపియర్ చేయలేం గానీ, దానికి జీవితం అంతా కంట్రోల్‌లో పెడతారు. దానివల్ల పేషెంట్ చనిపోతారని అట్లా ఏముండదు. అట్లానే క్యాన్సర్ వల్ల కూడా పేషెంట్ చనిపోతారని 100% ఏముండదు. ఎర్లీ స్టేజెస్‌లో డయాగ్నోస్ అయితే మొత్తం 100% మనం పేషెంట్ క్యూర్ చేసే అవకాశం ఉంటది. అది ఇగ్నోర్ చేసి దానికి ట్రీట్మెంట్ జరగదు అట్లా అని వదిలేస్తే అప్పుడు ఆ బిమారీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో అయ్యి అప్పుడు డెత్ అయ్యే అవకాశం ఉంటది. బట్ దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైమ్‌లో తీసేసుకుంటే మనకు పేషెంట్‌కి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అర్లీగా తెలుసుకొని క్యాన్సర్‌గా ట్రీట్మెంట్ కరెక్ట్‌గా తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ వల్ల చావు దాకా వెళ్ళకుండా లైఫ్ అవును. ఉంటుంది. లైఫ్ ఉంటుంది. ఉంటుంది. అయితే ఈ ట్రీట్మెంట్ తర్వాత అతను క్యాన్సర్‌ని గెలిచిన వ్యక్తిగా మనం చెప్పచ్చా? చెప్పొచ్చు అండి. క్యాన్సర్ అట్లా చాలా సర్వైవల్ మనకు జనాలు మీకు ఇప్పుడు క్యాన్సర్ అవేర్‌నెస్ కోసం ఏదైనా పేషెంట్స్‌కి కూడా మీరు మాట్లాడాలి. పేషెంట్స్ కూడా వాళ్ళ స్టోరీస్ మీకు చెప్తారు. వాళ్ళు ఎట్లా క్యాన్సర్ వాళ్ళకి డయాగ్నోస్ అయింది. క్యాన్సర్‌లో ఎట్లా ట్రీట్మెంట్ తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళు క్యాన్సర్‌కి మొత్తం ట్రీట్మెంట్ తీసేసుకొని బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఉంటారు. సో, క్యాన్సర్‌కి డిఫీట్ చేసేసి వాళ్ళు బ్యాక్ టు నార్మల్ లైఫ్ అయిపోతారు. అట్లా చాలా మంది మీ ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా చాలా మంది పేషెంట్స్ కూడా ముందుకి వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పుకొని వాళ్ళు షేర్ చేస్తున్నారు అవేర్‌నెస్ లాగా. వేరే పేషెంట్స్ కూడా వాళ్ళకి చూసి ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసేసుకొని వాళ్ళ జీవితం బ్యాక్ టు నార్మల్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయొచ్చు. సో, ఈ విధంగా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్ నార్మల్సీకొచ్చిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత నేను షుగరు, బీపీ ఎలాగో అది ఆర్డర్ డిజార్డర్స్ కదా! అవి మెయింటైన్ చేసి లైఫ్ లాంగ్ మనం టాబ్లెట్స్ అవి వాడుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు. దానివల్ల చచ్చిపోరన్నారు కదా! అవును. సో, క్యాన్సర్ కూడా అటువంటిదే మనం ముందుగా గనక కనుక్కుంటే అన్నారు. సో, ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ తర్వాత హెల్తీగా ఉంటుందా వాళ్ళది లైఫ్ లాంగ్? చాలా వరకు హెల్తీగానే ఉంటదండి. ఇప్పుడు ఏదైనా సర్జరీ జరిగిందంటే ఏదో స్కార్ కనిపిస్తది తప్ప ఇంకా ఏం లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమి ఉండవు. కీమోథెరపీ వల్ల కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. రేడియేషన్ వల్ల కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కొంచెం ట్రీట్మెంట్ అయినప్పుడు కొంచెం మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఓవర్ 2, 3 మంత్స్ టైమ్ ట్రీట్మెంట్ అయిపోయినాక సైడ్ ఎఫెక్ట్ మెల్లగా వెళ్ళిపోతాయి. సో, దాని తర్వాత పేషెంట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఉంటారు. ఇంకా 2, 3 ఇయర్స్ అయిపోయి వాళ్ళ జాబ్‌లో అయినా, వాళ్ళ ఫ్యామిలీలో అయినా బిజీ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ జరిగిందని కూడా మర్చిపోతారు. మేమే వాళ్ళకి ఫోన్ చేసి పేషెంట్ మీరెలా ఉన్నారా? బాగున్నారా? ఒకసారి ఫాలో అప్‌కి రండి. ఎట్లా ఉన్నారని మేము అడగాల్సి వస్తది.
వాళ్ళంతా మంచిగా అయిపోయిందని మర్చిపోతారు. జనరల్‌గా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా! రకరకాల ఆర్గాన్స్ వస్తాయి. రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా! ఏ క్యాన్సర్ పేషెంట్స్ బాగా నార్మల్‌గా ఉంటారు ట్రీట్మెంట్ తర్వాత? మోస్ట్ కామన్ మన ఇండియాలో క్యాన్సర్స్ ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వెరీ కామన్. థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. ఈ 2 క్యాన్సర్స్‌లో బ్రెస్ట్ అయినా, థైరాయిడ్ క్యాన్సర్‌లో అయినా ఆల్మోస్ట్ 95% పేషెంట్స్ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. ఎర్లీ స్టేజ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా, థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా ట్రీట్మెంట్ చాలా మంచి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకవేళ లాస్ట్ స్టేజ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ తెలిసినా కూడా దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో, బ్రెస్ట్ క్యాన్సర్ బిహేవియర్ వేరే క్యాన్సర్స్ లాగా లేదు. చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయింది చనిపోతారని ఆ భయం అసలు ఉండకూడదు. వేరే క్యాన్సర్స్ లాగా బ్రెస్ట్ క్యాన్సర్ బిహేవ్ చేయదు. 4th స్టేజ్ ఉన్నా కూడా మేము పేషెంట్ 10 ఇయర్స్ వరకు బతకొచ్చు అని మనం ఆశ పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ అయితే 100% పేషెంట్ నార్మల్ లైఫ్ ఉంటదని మనం అట్లా డిసైడ్ అయిపోతాం. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే దాన్ని ఎలా చూడాలి? అసలు ఎక్కడ ఏ పార్ట్‌కొస్తుందది? థైరాయిడ్ అని మనకు అందరికీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అని నెక్‌లో ఒకటి ఉంటది. ఇప్పుడు చాలా కామన్‌గా మీరు పేషెంట్‌కి థైరాయిడ్ వచ్చిందని ఏదో టర్మ్ లాగా మనం వింటాం. అది థైరాయిడ్ వచ్చిందని బేసికల్లీ థైరాయిడ్ గ్లాండ్ బాడీలో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తది. సో, హార్మోన్ ఎక్కువైతే కొంచెం హైపర్ థైరాయిడిజం లాగా కొంచెం సింప్టమ్స్ వస్తాయి. తక్కువైతే హైపోథైరాయిడిజం వల్ల అవుతది. మనం చూసేది హైపోథైరాయిడిజం. దానివల్ల థైరాయిడ్ రీప్లేస్‌మెంట్ మెడికేషన్స్ అట్లా రొటీన్‌గా మనం చూస్తాం. బట్ థైరాయిడ్ క్యాన్సర్‌కి దీనికి సంబంధం లేదు. థైరాయిడ్ క్యాన్సర్ ఆ థైరాయిడ్ గ్లాండ్‌లో ఏదైనా గడ్డ డెవలప్ అయ్యి పెద్దగా అయితే మనకు థైరాయిడ్ క్యాన్సర్ అని తెలుస్తది. సో, ఆ పేషెంట్స్‌కి ఇక్కడ కొంచెం నెక్‌లో ఏదైనా స్వెల్లింగ్ అవుతుంది, ఏదైనా పెరుగుతుంది అని అట్లా ఏమైనా మింగడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది, లేకపోతే వాయిస్ చేంజ్ ఏమైనా అవుతుందా? అట్లాంటి సింప్టమ్స్ ఏమైనా డెవలప్ అయితే థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనం ఆలోచించుకొని ఇమ్మీడియేట్‌గా చూపెట్టుకోవాలి. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? వాట్ ఇస్ ద రిలవెన్స్? థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ అండి. థైరాయిడ్ హార్మోన్ బాడీలో వేరే ఫంక్షన్స్ ఉంటాయి. బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా ముఖ్యమైన హార్మోన్. అది లేకపోతే వేరే వేరే సింప్టమ్స్ మనకు డెవలప్ అవుతాయి. సో, థైరాయిడ్ హార్మోన్ ఇస్ మెయిన్ ఫంక్షన్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ అనేది అది కూడా షుగర్, బీపీ లాగా డిజార్డర్ అనాలా దాన్ని కూడా? అవును. లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకొని మెయింటైన్ చేసుకోవాలా? ఇప్పుడు షుగర్ బాడీలో మెయింటైన్ చేసేది ఇన్సులిన్. సో, ఇన్సులిన్ తక్కువైతే మనం ఇన్సులిన్ రీప్లేస్‌మెంట్ అట్లా ఇస్తాం. దానివల్ల షుగర్ బిమారీ వచ్చిందని మనం మాట్లాడతాం. అట్లానే థైరాయిడ్ గ్లాండ్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్, ఇన్సులిన్ కూడా ఒక హార్మోనే, థైరాయిడ్ హార్మోన్ కూడా ఒక హార్మోనే. అది కూడా బాడీ వేరే ఫంక్షన్స్‌కి మెయింటైన్ చేస్తది. సో, అది కూడా బాడీకి ఇంపార్టెంట్. సో, థైరాయిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ క్యాన్సర్ రావాలని ఏం లేదు కదా? అట్లా ఏం లేదండి. అస్సలు దానికి సంబంధం కూడా లేదు. థైరాయిడ్ మోస్ట్‌లీ చిన్నప్పుడు ఎవరికైనా రేడియేషన్ ఎక్స్‌పోజర్ అయింది, అట్లా ఏమైనా జరిగితే పెద్దయిన వల్ల అయినప్పుడు కొంచెం థైరాయిడ్ చేంజెస్ రావడానికి ఆప్షన్ ఉంటది. కారణం ఉంటది. బట్ హైపోథైరాయిడిజం వల్ల క్యాన్సర్ వస్తదని అట్లా ఏం లేదు. సో, ఇప్పుడు థైరాయిడ్ అసలు ఎందుకు వస్తుందంటారు సార్? ఆ ఇన్‌బాలన్స్ అంటారు కదా దాన్ని, డిజార్డర్ ఎందుకు వస్తుందని? అది కొంచెం స్ట్రెస్ ఒక కారణం. బాడీకి ఆ స్ట్రెస్‌కి మేనేజ్ చేయడానికి ఆ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ సరిపోకపోతే కొంచెం మనం రీప్లేస్‌మెంట్ చేయాల్సిన అవసరం పడతది. అప్పుడప్పుడు కొంచెం డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్ తిన్న వల్ల కూడా థైరాయిడ్ ప్రొడక్షన్ కొంచెం తగ్గుతది. దానివల్ల కూడా ఈ హైపోథైరాయిడిజం అట్లాంటి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ డేంజరస్సా? మామూలేనా? డేంజరస్ ఏం కాదండి. నార్మల్ రొటీన్ బిమారీ, జస్ట్ దానికి రీప్లేస్‌మెంట్ తీసుకుంటే సరిపోతుంది. డిజార్డర్ తర్వాత ఏది బాగా రిస్కీ క్యాన్సర్స్ అంటే లైఫ్ రిస్క్ క్యాన్సర్స్ అంటే ఏమేమి చెప్పాలి? లైఫ్ రిస్క్ అంటే మోస్ట్‌లీ మనకు వచ్చేది కడుపులో పిత్త, గాల్ బ్లాడర్ లేకపోతే ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటది. ఇవి కొంచెం డేంజరస్ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఈ రొటీన్‌గా మనకు ఏం కంప్లెయిన్ లేకుండా లోపల పెరుగుతాయి. పిత్తాల్లో అయినా, ప్యాంక్రియాస్‌లో అయినా గడ్డ తయారయ్యి మెల్లగా పెరుగుతది. లోపల మనకు ఏం తెలవదు. నొప్పి ఏం తెలవదు. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. వామిటింగ్ లాంటివి తినటానికి అసలు ఏమి ఇబ్బంది ఉండదు పేషెంట్‌కి. అది గ్రో అయ్యి, అడ్వాన్స్ అయ్యి 3rd స్టేజ్, 4th స్టేజ్‌కెళ్ళినప్పుడు పేషెంట్‌కి ఏదైనా సింప్టమ్ స్టార్ట్ అవుతది. జాండీస్ అయినా వస్తది, లేకపోతే కడుపు నొప్పి అయినా. అది అడ్వాన్స్ స్టేజ్‌లో తెలుస్తది. ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి మనకు కొంచెం ఆ స్టేజ్‌లో ట్రీట్మెంట్ కష్టం అయిపోతది. సో, అందుకని అది సైలెంట్ కిల్లర్స్ అంటారు దానికి. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అయినా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయినా సైలెంట్‌లీ దే గ్రో ఇన్‌సైడ్. మనకు లాస్ట్ స్టేజ్ వరకే తెలవదు. అందుకనే కొంచెం డేంజరస్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అన్నమాట కూడా బాగా వింటున్నాం ఈ మధ్య. అవును. ఈ ఫ్యాటీ లివర్‌కి క్యాన్సర్ ఏమైనా జర్నీ జరిగే అవకాశం ఉందా? ఫ్యాటీ లివర్‌కి డైరెక్ట్ క్యాన్సర్‌కి అయితే లింక్ అయితే ఏం లేదండి. ఫ్యాటీ లివర్ మోస్ట్‌లీ ఒబెసిటీ వల్ల అవుతది. మనం తినే డైట్ వల్ల ఫ్యాట్ ఎక్కువ తింటే, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటే దానివల్ల బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైన వల్ల ఫ్యాటీ లివర్ అవుతది. ఫ్యాటీ లివర్ వల్ల క్యాన్సర్ రాదు కానీ ఒబెసిటీ వల్ల క్యాన్సర్ అవుతది. ఒబెసిటీ చాలా కామన్ కారణం.
మన డైట్ హ్యాబిట్స్ వల్ల బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయిన వల్ల కొంచెం డైరెక్ట్ క్యాన్సర్కి లింక్ ఉన్న క్యాన్సర్స్ ఉన్నాయి. గర్భసంచిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ ఉంటుంది. అది చాలా కామన్. ఇప్పుడు మనం చాలా మంది అమ్మాయిల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే మనం 60-65 ఇయర్స్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు యంగ్ ఏజ్లో 35-40-45 ఇయర్స్లో కూడా కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ చాలా చూస్తున్నాం మేము ప్రాక్టీస్లో. సో మామూలు క్యాన్సర్ ఎన్ని రకాలుగా అనుకోవచ్చు? ఎన్ని రకాలు, ఏ ఆర్గాన్స్ ఎన్ని రకాలుగా? ఏదైనా మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా, ఏ మసల్ అయినా, ఏ నర్వ్ అయినా, ఏ టిష్యూ అయినా ఎక్కడైనా మనకు క్యాన్సర్ మొదలు అవ్వచ్చు. బ్రెయిన్ ఉన్నా, ఐస్ ఉన్నా, నోజ్ ఉన్నా, ఓరల్ నోట్లో అయినా, ఇది థ్రోట్ లో అయినా, ఎక్కడైనా క్యాన్సర్ జరగచ్చు. మన చేతిలో ఉన్న ఫింగర్ లో, నేల్ లో అయినా, లేకపోతే ఇది చిన్న బోన్ లో అయినా కూడా క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. సో క్యాన్సర్ అని ఒకటే, మళ్ళీ అదే నేను చెప్తున్నా, క్యాన్సర్ అని ఒకటే బిమారీ కాదు, ఒక కలెక్షన్ ఆఫ్ బిమారీ. అది ఏదైనా ఆర్గన్ లో డెవలప్ అవ్వచ్చు. ఏదైనా ప్రతి ఆర్గన్ లో డెవలప్ అవడానికి కారణాలు వేరే ఉంటాయి, ప్రతి ఆర్గన్ కి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అంటే క్యాన్సర్ అంటే మామూలు కురుపులు, పుండు ఉంటుంది కదా, అవును, దానికి క్యాన్సర్ కి చాలా తేడా ఉంటుంది కదా. అవును, కురుపుల పుండుకి అది కొంచెం మామూలు మన ట్రామా వల్ల అయినా, ఇన్ఫెక్షన్ వల్ల అయినా జరగచ్చు. దానికి ట్రీట్మెంట్ తీసేసుకుంటే తగ్గిపోతుంది. కొన్ని అప్పుడప్పుడు మనకు అల్సర్ లాగా క్యాన్సర్ కూడా డెవలప్ అవుతుంది. బట్ ఆ అల్సర్ చూడడానికి ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ చూసి అర్థం చేసుకుంటారు అది క్యాన్సర్ వల్ల ఉందా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఉందా అని చూస్తే అర్థం అయిపోతుంది. సో ఇన్ని రకాల క్యాన్సర్స్ లో ఆర్గాన్స్ కి రకరకాల ప్లేసెస్ లో రకరకాలుగా వచ్చే నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్, టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి కదా. ఇందులో మన ఇండియాలో బాగా ప్రిడామినెంట్ గా ఎక్కువగా వస్తున్న క్యాన్సర్స్ ఏమేం చెప్పాలి? ఇండియాలో ప్రస్తుతానికి అయితే టాప్ క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్, ఇది గర్భసంచిలో సర్విక్స్ అని చెప్పినా కదా, సర్వైకల్ క్యాన్సర్, ఇంకా ఓరల్ నోట్ లో జరిగేది క్యాన్సర్ చాలా కామన్. ఈ 3 క్యాన్సర్స్ చాలా కామన్ ఇండియాలో. అంటే ఈ 3 ఎందుకు వస్తున్నాయి? మనం డిఫరెంట్ గా ఒక్కొక్క క్యాన్సర్ గురించి మాట్లాడుకోవచ్చా? 3 గురించి. ఫస్ట్ మనం ఓరల్ బ్రెస్ట్ క్యాన్సర్, క్యాన్సర్, ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ మాట్లాడినా కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పచ్చు, ఇంకా వర్క్ లైఫ్ స్ట్రెస్ చెప్పచ్చు, బాడీలో హార్మోనల్ చేంజెస్ డెవలప్ అవుతున్నాయి, కొంచెం మ్యారీడ్ లైఫ్ చేంజెస్ అయినా, బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాబిట్స్ అయినా అని కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా చేంజెస్ అవుతున్నాయి మన డైలీ లైఫ్లో. సో దానివల్ల కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంచెం మెల్లగా పెరుగుతుంది. మోస్ట్ కామన్ ఈజ్ హార్మోనల్ చేంజెస్ అండ్ లైఫ్ స్ట్రెస్. బాడీ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ డెవలప్ అయ్యి బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ కూడా చాలా మంచి జరుగుతుంది. టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. డెవలప్ అయినా కూడా ఏదైనా వేరే బీమారీ లాగా దానికి ట్రీట్మెంట్ తీసేసుకుంటే మొత్తం 100% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓరల్ క్యాన్సర్ ఎందుకు? ఓరల్ క్యాన్సర్ కి మోస్ట్ కామన్ కాజ్ అయితే గుట్కా వల్ల అవుతుంది. మన దేశంలో టొబాకో చూయింగ్, గుట్కా, స్మోకింగ్, బీడీ చాలా కామన్ యూస్ అవుతుంది. దీనివల్ల ఓరల్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ స్మోకింగ్ వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది సర్వైకల్ క్యాన్సర్ కి మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ అండి. హైజీన్ మెయింటైన్ చేయకపోతే అది హెచ్పివి అనే ఒక వైరస్ ఉంటుంది. హెచ్పివి వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి మంచి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు హెచ్పివికి వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. చిన్నప్పుడే అమ్మాయిలకి 9 to 14 years ఏజ్ టైంలో 2 డోస్ వ్యాక్సిన్ తీసేసుకుంటే ఫ్యూచర్లో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. సో అది ఒక పాజిటివ్ పాయింట్ సర్వైకల్ క్యాన్సర్ కి. ప్రస్తుతానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అయితే సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ అవైలబుల్ లేదు. బట్ అది కూడా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేద్దామని అది డిస్కషన్ నడుస్తుంది. మోస్ట్లీ ఈ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ వల్ల అయినా అది నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అయిపోవచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ వల్ల అన్నారు కదా, ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? హెచ్పివి ఇన్ఫెక్షన్ మోస్ట్లీ హైజీన్ వల్ల అయినా లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎస్టిడి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. అది చాలాసారి హైజీన్ మెయింటైన్ చేయకపోయినా కూడా అది అవుతుంది. అది మన సెక్షువల్ ప్రాక్టీసెస్ పైన డిపెండ్ అవుతుంది. సో మనకు లైఫ్ రిస్క్ అంటే మీరు ఇందాక చెప్పిన 2 క్యాన్సర్. ఈ 3 క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ లో లైఫ్ రిస్క్ చాలా తక్కువ, సర్విక్స్ క్యాన్సర్ లో కూడా లైఫ్ రిస్క్ చాలా తక్కువ. సర్వైకల్ క్యాన్సర్ కూడా సర్వైకల్ క్యాన్సర్ కి స్టేజ్ 1 లో డిటెక్ట్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రొటీన్ స్క్రీనింగ్ లో ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తారు. ప్యాప్స్మియర్ ఇప్పుడు ప్రతి గైనకాలజిస్ట్ విజిట్ లో ఇప్పుడు రొటీన్ గా ప్యాప్స్మియర్ అని మినిమం చిన్న టెస్ట్ ఉంటుంది. అది జస్ట్ ఒక స్వాబ్ తీసేసి అప్పటికప్పుడు 5-10 minutes లో మనకు తెలిసిపోతుంది. అది ఉంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ మొదలు పెడితే దానికి కూడా ఆల్మోస్ట్ 95% మనం పేషెంట్ కి కాపాడొచ్చు అని మనకు అవకాశం ఉంటుంది.
బ్రెస్ట్ క్యాన్సర్‌కి కూడా చిన్న లంప్ డయాగ్నోస్ అయినా లేకపోతే రొటీన్‌గా మామోగ్రామ్ కూడా 40 ఇయర్స్ అబోవ్ ఉంటే అడ్వైస్ చేస్తారు. అది కూడా ఎర్లీ స్టేజ్‌లో మనకు తెలిసిపోతది. దాంట్లో కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతది. ఓరల్ క్యాన్సర్ ఒకటే కొంచెం అగ్రెసివ్ ఉంటది. ఎర్లీ స్టేజెస్‌లో డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ మంచిగా అవుతది. కానీ చాలామంది పేషెంట్స్ ఇది గుట్కా వల్ల కొంచెం రెడ్‌నెస్ ఉందని ఇగ్నోర్ చేసి కొంచెం లేట్ స్టేజ్‌లో వస్తారు. సో, మేము అందరికి ఇదే చెప్తాము. కొంచెం ఇది టూత్ లూజ్ అయినా, కొంచెం చిన్న అల్సర్ ఉన్నా, ఏదైనా ఇమ్మీడియేట్‌గా చూపెట్టుకుంటే అది చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్ చేసేస్తే మంచిగా ఉంటది. ఓరల్ క్యాన్సర్ ఒక్కసారి అడ్వాన్స్ అయిందంటే దానికి ట్రీట్మెంట్ చాలా కష్టం అయిపోద్ది. మనం ట్రీట్మెంట్ అయితే చేస్తాం గానీ, అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ అనగానే గ్యారంటీగా చచ్చిపోతాడన్నారు. ఇందాక మీరు ఆన్సర్ చేశారు. అందరూ చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. అవును. హ్యాపీగా ఉండొచ్చని. అయితే ఎందుకు అందరికి ఫైనల్ స్టేజెస్‌లోనే క్యాన్సర్ హాస్పిటల్‌కి క్యాన్సర్ డాక్టర్‌ని కలుస్తున్నారు గదా! అది ఎందుకు జరుగుతోంది? ముందు మనకు సింప్టమ్స్ తెలియవా? దాన్ని నుంచి ఎలా బయటపడాలి? ఇది ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ చెప్పొచ్చు మనం. ఇంకా అవేర్‌నెస్ కాకుండా ఇప్పుడు ఒక పెద్ద కల్ప్రిట్ మన రిలేటివ్స్ కూడా అనుకోవచ్చు. చాలా సార్లు ఏమవుతదంటే ఏదైనా సింప్టమ్ వల్ల పేషెంట్స్ డాక్టర్ దగ్గర పోకుండా ఫ్యామిలీలో అయినా రిలేటివ్స్‌తోనా డిస్కస్ చేస్తారు. డాక్టర్ కన్సల్ట్ అయ్యే ముందే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మనం ట్రీట్మెంట్ తీసుకున్నా మనకు ఏం లాభం ఉండదు. చాలా సార్లు ఏమవుతదంటే ఒక పేషెంట్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందండి. వాళ్ళ రిలేటివ్స్ చెప్తారు. వాళ్ళ డాక్టర్ దగ్గర వెళ్లారు. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఏం లాభం కాలేదు. చనిపోయారని. సో, అది వాళ్ళు మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ట్రీట్మెంట్ దగ్గరికి ఎళ్ళరు. సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. ఈ ట్రీట్మెంట్ మనకెందుకు అని అది వాళ్ళు ముందు నుంచి ఫిక్స్ అయిపోతారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ పేషెంట్ చనిపోయారు సరే. కానీ వాళ్ళకి ఆ పేషెంట్‌కి ఏ బిమారీ ఉండే, ఏ రకం క్యాన్సర్ ఉండే, ఏ స్టేజ్‌లో డయాగ్నోస్ అయింది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, అవి అన్నీ ఏం తెలవదు. ఏం తెలియకుండానే మన ఫ్యామిలీ వాళ్ళు క్యాజువల్‌గా చెప్పేస్తారు. ఆ పేషెంట్‌కి ఆ బిమారీ ఉండే, మీకు కూడా అదే బిమారీ వచ్చేసిందేమో. అంటే వాళ్ళకైతే తెలీదు బేసికల్లీ ఏం బిమారీ ఉందని. కానీ ఇండైరెక్ట్‌గా క్యాన్సర్ అని కొరిలేట్ చేసేస్తారు. ఇది ఈ క్యాన్సర్, ఆ క్యాన్సర్ సేమ్ అని అనుకుంటారు. సో, ఎప్పుడైనా మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా క్యాన్సర్ డాక్టర్ దగ్గరే దొరుకుతది. ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ క్యాన్సర్ డాక్టర్‌కి పోయి కలవాలి. ఫ్రాంక్‌గా మాట్లాడాలి. ఆప్షన్స్ ఏమైనా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకోవాలి. మన చుట్టూ వాళ్ళు ఏం చెప్తున్నారని దానిపైన మనం డెసిషన్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ చాలా కామన్ మనకు. మన డాక్టర్ మాట వినకుండా చుట్టూ ఉన్న వాళ్ళ మాట ఎక్కువ వింటారు. దానివల్ల ట్రీట్మెంట్ డిలే అయిపోతది. ట్రీట్మెంట్ డిలే అయితే స్టేజ్ అడ్వాన్స్ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మన బాడీలో క్యాన్సర్ వచ్చిందని మనం వచ్చే అవకాశం ఉందని, వచ్చిందని లేతే మామూలుగా ఈ ఈ ప్రీ డయాబెటిక్ అంటుంటారు కదా! అవును. టైప్ 1, టైప్ 2 ఇలాగ చెబుతుంటారు కదా! అలాగా అవును. మన బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, సింప్టమ్స్ లేదా వస్తుందని మనం ముందుగానే గుర్తించలేమా క్యాన్సర్‌ని మనం? కొన్ని ఏదైనా అబ్నార్మల్ సింప్టమ్ బాడీలో డెవలప్ అవుతుంది. మీకు రొటీన్ కాకుండా ఏదైనా ఉండని. కడుపు నొప్పి ఉన్నా, లేకపోతే ఏదైనా ఆయాసం లాగా ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఏదైనా మీకు కొన్ని రోజులు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా మహా అయితే ఒక వారం, 2 వారంలో మీకు తగ్గిపోవాలి. ఒకవేళ మీకు తగ్గట్లేదు ఏదైనా సింప్టమ్ ఉండని. తగ్గట్లేదు అంటే మీరు డాక్టర్‌కి కన్సల్ట్ అయితే మంచిది. సో, క్యాన్సర్ క్యాన్సర్ వేరే వేరే రకాల్లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. వేరే వేరే ఆర్గాన్‌లో ప్రెజెంట్ అవ్వచ్చు. మనం ఒకటే సింప్టమ్ దీని గురించి ఆలోచించుకోండి అని మనం చెప్పడానికి లేదు. ఏదైనా సింప్టమ్ ఉండొచ్చు. ఏదైనా స్వెల్లింగ్ ఉండొచ్చు. అది పర్సిస్ట్ అవుతుంది. తగ్గట్లేదు. 2 వీక్స్ దాటిపోయింది. 3 వీక్స్ దాటిపోయింది. అట్లానే ఉంది. తగ్గట్లేదు ఇంకా పెరుగుతుందంటే ఆ క్యాన్సర్ వైపు మనకు థాట్ పోవాలి. మనం డాక్టర్‌కి కన్సల్ట్ అవ్వాలి. అంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే క్యాన్సర్ అవేర్‌నెస్ అంటే మనం ఎలా అవేర్‌నెస్ తెచ్చుకోవాలి క్యాన్సర్ పట్ల? కొన్ని కామన్ ఆర్గన్స్‌కి అయితే మనకు అర్థమవుతది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లో కొంచెం లంప్ డెవలప్ అవుతుంది. ఇది ఓరల్ క్యాన్సర్‌లో అయితే మీకు అల్సర్ లాగా అయినా ఏదైనా ఫార్మ్ అవుతది. లంగ్ క్యాన్సర్‌లో మీకు ఆయాసం లాగా అయినా లేకపోతే తెమ్మడలో రక్తం రావడం అట్లా ఏమైనా జరుగుతది. సర్విక్స్ క్యాన్సర్‌లో బ్లీడింగ్ అవ్వచ్చు. లేకపోతే తెల్లబట్ట అట్లా ఎర్రబట్ట అయినా అవ్వచ్చు. అది వేరే వేరే క్యాన్సర్స్‌కి వేరే వేరే సింప్టమ్స్ గురించి మనం ఈ 4 కామన్ క్యాన్సర్స్ గురించి 4 కామన్ సింప్టమ్స్ ఇవి. దీని గురించి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ స్క్రీన్ టెస్ట్‌లు కూడా చేయాలంటుంటారు కదా! ఆ ఆ! స్క్రీన్ టెస్ట్‌ల ఉపయోగం ఏంటి? స్క్రీనింగ్ టెస్ట్‌లో ఈ సింప్టమ్స్ డెవలప్ అయ్యక ముందు చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సర్‌కి డయాగ్నోస్ చేయొచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ పేషెంట్‌లో చేయరు. స్క్రీనింగ్ టెస్ట్ నార్మల్ మనుషులు చేస్తారు. ఇప్పుడు మీరైనా, నేనైనా. ఇప్పుడు ఓరల్ స్క్రీనింగ్ చేయాలనుకోండి. మనకు ఇప్పుడు చూడ్డానికైతే ఏం లేవు. లోపల మీకు కూడా ఏం లేదు. నాకు కూడా ఏం లేదు. అయినా కూడా మనం పోయి జస్ట్ ఒకటి యూవీ లైట్ కింద అయినా లేకపోతే దానికి స్క్రీనింగ్ సిస్టమ్‌లో అయినా మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేపిస్తే మనకు కనపడతలేదు గానీ లోపలున్నా గూడా మనకు బయట పడతది. అది క్యాన్సర్ డెవలప్ అయ్యకముందు లేకపోతే చాలా ఎర్లీ స్టేజ్‌లో మనకు డయాగ్నోస్ అయిపోతే మనం ఇమ్మీడియేట్‌గా దానికి ట్రీట్మెంట్‌కెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా లంప్ తెలిస్తేనే పేషెంట్‌కి తెలుస్తది. ఏదైనా మనకు గడ్డలాగా తయారైంది. అప్పటి వరకు పేషెంట్‌కి తెలవదు. అదే మామోగ్రామ్‌లో ఆ గడ్డ డెవలప్ అయ్యకముందు చిన్న లీజన్ అది చేతికి తెలియట్లేదు కానీ స్కాన్‌లో పికప్ అయిపోతది.
అది చాలా ఎర్లీ స్టేజ్ ఉంటది. దానికి మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ గురించి ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు మామూలుగా ఈ మధ్య బాడీ చెకప్‌లన్నీ ఫుల్ బాడీ చెకప్స్ అనేది ప్యాకేజీ అన్నీ చాలా బాగా ప్రచారం అవుతున్నాయి కదా! అవును. ఈ ఇయర్లీ వన్స్ చేసుకోవటమో, 6 మంత్స్ వన్స్ 6 మంత్స్‌కి ఒకసారి చేసుకోవాలనో, ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది కదా! సో, ఈ బాడీ చెకప్‌లో భాగంగా క్యాన్సర్ చెకప్ ఏమైనా సెపరేట్ టెస్ట్ ఉంటుందా దానికి? కొన్ని రొటీన్ మనకు స్క్రీనింగ్ మెథడ్స్ ఉంటాయి. స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌కి అయితే 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ అయినా, 2 ఇయర్‌కి ఒక్కసారైనా మామోగ్రామ్ ఒకటుంటది. సర్విక్స్ క్యాన్సర్‌కి ఇయర్లీ వన్స్ పాప్ స్మియర్ ఉంటది. ఇంకా కడుపులో ఉన్న కోలాన్ క్యాన్సర్‌కి కొలనోస్కోపీ అని రొటీన్ మనకు స్క్రీనింగ్ టెస్ట్‌లుంటాయి. అది కూడా 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ అయినా, 3 ఇయర్స్‌లో అయినా, 5 ఇయర్స్‌లో వన్స్ అయినా చేయించుకుంటే మంచిది. కొన్ని మనకు స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మేము యాక్చువల్లీ రొటీన్‌గా పేషెంట్స్‌కి అడ్వైస్ కూడా చేస్తాం. ఇప్పుడు అవేర్‌నెస్ వల్ల చాలామంది పేషెంట్స్ కూడా ఆ ఫెసిలిటీకి ఉపయోగం చేసుకొని ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఈ టెస్ట్‌లు మామూలుగా క్యాన్సర్ హాస్పిటల్స్ కాకుండా మామూలు అన్ని మామూలు హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్‌లో జరుగుతాయండి. అవైలబుల్‌గా ఉంది. మామూలుగా క్యాన్సర్ హాస్పిటల్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కువ జరుగుతది. ఈ టెస్ట్‌లు వేరే హాస్పిటల్‌లోనే ఎక్కువ జరుగుతాయి. అవును. క్యాన్సర్ తర్వాత కదా క్యాన్సర్ క్యాన్సర్ తర్వాతనే హాస్పిటల్‌కెళ్తాం. క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్తారు. అవును. ఈ టెస్ట్‌లు క్యాన్సర్ హాస్పిటల్‌లో పెట్టుకొని లాభం లేదు. మన కామన్ హాస్పిటల్స్‌లో మన ఏదైనా నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో ఈ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి. అవును. ఎక్కడైనా వెళ్లి చేయించుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది పెరుగుతూనే ఉంది. తర్వాత సర్జరీస్ అన్నారు మీరు. సర్జరీస్ ద్వారా గూడా క్యాన్సర్‌ని మనం అరికట్టవచ్చని చెబుతున్నారు. సో, సర్జరీకి, క్యాన్సర్‌కి లింక్ ఏంటి? సర్జరీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? క్యాన్సర్ మనకు ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక లోకల్ ప్లేస్‌లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్‌లో ఒక చిన్న ఏరియాలో ఉంది. అది ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. సో, ఆ లోకల్ ఏరియాలో ఉన్నప్పుడు స్ప్రెడ్ కాకముందు మనం సర్జరీ చేస్తే ఆ లోకల్ ఏరియా తీసేస్తే క్యాన్సర్‌కి తీసినట్టు అర్థం. అట్లాంటి సిట్యుయేషన్‌లో సర్జరీ మనకు హెల్ప్ అవుతది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బాడీలో లివర్‌కి, లంగ్‌కి ప్రతి చోటకి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం సర్జరీ చేసి ఈ గడ్డ తీస్తాం అంటే దానికి లాభం ఉండదు. ఇది ఒకటే తీసి లాభం ఉండదు. వేరే చోట్ల ఎక్కడ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. సో, ఎర్లీ స్టేజెస్‌లో స్ప్రెడ్ అయ్యకముందు మనకు సర్జరీకి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటది. ఆ గడ్డ తీసేస్తే మనకు పేషెంట్‌కి క్యూర్ చేసే అవకాశం ఉంటది. ఓకే. తర్వాత ఇప్పుడు లైఫ్ స్టైల్‌కి క్యాన్సర్‌కి లింక్ చెప్పారు కదా! అవును. ఎందుకు లైఫ్ స్టైల్ క్యాన్సర్‌కి వాట్ ఈస్ ది లింక్? సో, మనకు రీసెంట్ ఇయర్స్‌లో లైఫ్ స్టైల్‌లో చాలా చేంజెస్ వచ్చినాయి. మనకు స్లీపింగ్ హ్యాబిట్స్ ఉన్నా, ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నా, లేకపోతే డైలీ మన లైఫ్ హ్యాబిట్స్ ఉన్నా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే ప్రాపర్ 8-8 లైక్ మినిమమ్ 10 అవర్స్ స్లీప్ అని ఒకటి ఉండేది. కానీ ఇప్పుడైతే రాత్రి అసలు సరిగ్గా పడుకోవట్లేదు. ఇంకా ఈటింగ్ హ్యాబిట్స్‌లో కూడా ఇంటి ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఫ్రైడ్ ఫుడ్ ఉన్నా, జంక్ ఫుడ్ ఉన్నా ఈ హ్యాబిట్స్ కొంచెం మనకు ఎక్కువైపోయినాయి. ఇంకా ఎక్స్‌పోజర్ టు పొల్యూషన్ మనకు డైలీ లైఫ్‌లో బయట మనం రోడ్‌లో బైక్‌లో పోయినా కూడా చాలా ఒక సిగరెట్ కన్నా 10 సిగరెట్ తాగినట్టు దానికి మనకు పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ రోజుకి వస్తది. సో, ఇవన్నీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనకు క్యాన్సర్ రిస్క్ మెల్లగా మెల్లగా పెరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా మనకు జంక్ ఫుడ్‌లో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే వాళ్ళు కలరింగ్ ప్రొడక్ట్స్ మిక్స్ చేసిన ఏదైనా ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేసి అది లాంగ్ టర్మ్ వరకే ఉండాలి, పాడకుండా ఉండాలని ఏదైనా కెమికల్స్ దాంట్లో మిక్స్ చేస్తారు. ఫ్రెష్ ఫుడ్ చాలా తక్కువ తింటున్నారు ఈ మధ్య మనం. చాలా ప్రిజర్వ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడే తింటున్నారు. దానివల్ల ఆ కెమికల్స్ ఇంటేక్ వల్ల కూడా మనకు క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. క్యాన్సర్ జనరల్‌గా ఏ ఏ వయసులో వాళ్ళకి ఎక్కువొచ్చే అవకాశం? ఏ వయసని అట్లా ఏం లేదు. మామూలుగా అయితే ఎక్కువ ఏజ్‌లోనే కామన్ ఉంటది క్యాన్సర్. మోస్ట్‌లీ 60, 65 దాటిన తర్వాతనే క్యాన్సర్ కొంచెం కామన్ ఉంటది. బట్ ఎర్లీ ఏజ్‌లో కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో కూడా రావచ్చు. మిడిల్ ఏజ్‌లో కూడా రావచ్చు. అడ్వాన్స్ ఏజ్‌లో కూడా రావచ్చు. స్పెసిఫిక్ ఏజ్ లేదు. ఇంతకుముందు అయితే మనం ఎక్కువగా 65, 70 దాటిన తర్వాత చూసేవాళ్ళం గానీ, ఇప్పుడు కొంచెం యంగర్ ఏజ్‌లో కూడా క్యాన్సర్ చాలా కామన్ అయిపోయాయి. చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంటారు కదా! ఎందుకు ఆ! చిన్న పిల్లల్లో క్యాన్సర్ అంటే అది మరి చిన్న పిల్లల్లో మోస్ట్‌లీ క్యాన్సర్ కారణం జెనెటిక్ ఉంటది. కొన్ని క్యాన్సర్స్ మనకు హెరిడిటరీ ఉంటాయి. హెరిడిటరీ అంటే జీన్స్ వల్ల మదర్, ఫాదర్ జీన్స్ వల్ల మనకు బేబీకి వచ్చే అవకాశం ఉంటది. కొన్ని జెనెటిక్ క్యాన్సర్స్ ఉంటాయి. మోస్ట్‌లీ చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్ జెనెటిక్ కారణాల వల్ల అవుతాయి. సో, చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ను క్యూరబులా? మెజారిటీ క్యాన్సర్స్ క్యూరబులే ఉంటాయి. ఇప్పుడు న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూమర్ ఇవన్నీ చిన్న పిల్లల్లో డెవలప్ అయ్యి బ్లడ్ క్యాన్సర్ అయినా చిన్న పిల్లల్లో డెవలప్ అవుతాయి గానీ, దానికి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచిగానే ఉంటాయి. అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే, అవాయిడ్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? డూస్, డోంట్స్. హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి లైఫ్‌లో. బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటైన్ చేయాలి. కొన్ని ఫ్రెష్ ఫుడ్ పైన కాన్సంట్రేషన్ ఎక్కువుండాలి మనకి. ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ వల్ల కూడా క్యాన్సర్ డెవలప్ అవుతది. సో, రెడ్ మీట్ కూడా అన్ని మొత్తానికి తినకూడదు అని చెప్పను గానీ, అవాయిడ్ చేయడం మంచిది. ఎప్పుడో ఒకసారి తింటే ఓకే. బట్ రోజు ఏం తినకూడదు.
వై చికెన్, ఫిష్ ఇస్ హెల్తీ, తినొచ్చు. చికెన్‌లో కూడా ఇప్పుడు మనకు ప్రాసెస్డ్ చికెన్ దొరుకుతుంది. అది అవాయిడ్ చేసి కొంచెం హెల్తీ చికెన్ తింటే మంచిది. ఎగ్స్ కూడా హెల్తీ ఎగ్స్ తింటే మంచిది. వెజిటేరియన్ ఉన్నారంటే మీకు వెజిటేరియన్ పైన కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ పైన కాన్సంట్రేట్ చేయాలి. ఇది ఎక్కువ రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం యాపిల్ అనుకున్నాం. ఇంతకుముందు యాపిల్ ఒకటి తీసుకొని మనం ఇంట్లో పెట్టేవాళ్ళం అంటే ఒక 2, 3 డేస్‌లో పాడేది. ఇప్పుడు మీరు ఒక యాపిల్ కొనుక్కొని ఫ్రిడ్జ్‌లో ఒక 3 మంత్స్ పెట్టినా కూడా అట్లానే ఉంటది. అసలు మారదు. అది ఎట్లా యాపిల్ ఎట్లా జనరేట్ అవుతుందంటే దానికి చాలా కెమికల్స్ దానికి చాలా రీసెర్చ్ చేసి దానికి మోడిఫై చేసి అట్లా యాపిల్ మనకు తయారవుతుంది. సో అవి అన్ని రోజు పెట్టుకొని మనం తింటే మనకు కూడా బాడీకి ఎఫెక్ట్ అవుతది. సో ఎప్పుడైనా ఫ్రెష్ ఉన్నప్పుడే తినేసేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏదైనా ఫ్రెష్ ఉన్నప్పుడు తినేస్తే మనకు మంచిది. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రూట్స్ అసలు తినచ్చా తినకూడదు? తినొచ్చు అన్ని, కానీ ఒక 1-2 డేస్ అయితే ఓకే. మరి 2 వీక్స్, 3 వీక్స్ పెట్టుకొని తినడం మంచిది కాదు. తర్వాత మీరు చెప్పారు లైఫ్ స్టైల్ వల్ల, హెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ పెరుగుతుంది అన్నారు కదా. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండేవాళ్ళు, అలా రూరల్ సెక్టార్ లో పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా క్యాన్సర్ పెరుగుతుంది, అది ఎందుకంటారు? మోస్ట్లీ ఇప్పుడు రూరల్ ఏరియాలో అయితే అగ్రికల్చర్ కూడా ఒకటి ఇంపార్టెంట్ విషయం. అగ్రికల్చర్‌లో కూడా మనకు వాడే కెమికల్స్ ఇన్సెక్టిసైడ్స్ దానివల్ల కూడా మనకు ఫార్మర్స్‌కి దానికి ఎక్స్‌పోజర్ ఉంటది. ఇప్పుడు కొంతమందికి ఫార్మర్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తారు. ఇంకా చాలామంది రూరల్ ఏరియాస్‌లో పక్కనున్న ఫ్యాక్టరీస్‌లో కూడా ఎక్స్‌పోజర్ అవుతది. ఫ్యాక్టరీస్ వల్ల వాళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటది. అది వాళ్ళు వాటర్‌లో సాయిల్‌లో రిలీజ్ చేస్తారు. దానికి గవర్నమెంట్ ద్వారా అయితే క్వాలిటీ కంట్రోల్స్ ఉంటాయి పొల్యూషన్ కాకుండా ఉండడానికి. బట్ కొంచెం అయితే మనకు రూరల్ ఏరియాలో కూడా దానికి ఎక్స్‌పోజర్ ఉంటది. అర్బన్ ఏరియా కన్నా రూరల్ ఏరియాకి కొంచెం ఫ్యాక్టరీ వేస్ట్ మెటీరియల్‌కి ఎక్స్‌పోజర్ కొంచెం ఎక్కువ ఉంటది. దానివల్ల కూడా క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. అది క్యాన్సర్ లో మనం రూరల్ కి, అర్బన్ కి, సిటీస్ కి మధ్య తేడా ఉంటుందా క్యాన్సర్ రావటం లైఫ్ స్టైల్? లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు అర్బన్ ఏరియాలో మీకు కొంచెం ఇది స్టమక్ క్యాన్సర్ ఇట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటి క్యాన్సర్ డెవలప్ అయ్యే కొంచెం టైప్ ఆఫ్ క్యాన్సర్ కొంచెం వేరే ఉంటది. అర్బన్ ఏరియాలో మీకు కొంచెం ఎర్లీ స్టేజ్‌లో కూడా డయాగ్నోస్ అవుతది. కొంచెం అవేర్‌నెస్ ఎక్కువ ఉంది కాబట్టి. రూరల్ ఏరియాస్‌లో కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లోనే వాళ్ళు ముందుకొస్తారు. వాళ్ళు ఎర్లీ స్టేజ్‌లో వెళ్లి చూపెట్టుకోరు. చాలా మంది ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు 65, 70 ఇయర్స్‌లో కొంచెం లంప్ అవుతుందంటే వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇది తగ్గిపోతది అట్లా వాళ్ళు వదిలేస్తారు. అది వదిలేసి 6 మంత్స్, 1 ఇయర్ అట్లా వదిలేసి అది మొత్తం పెరిగిపోయి అది అల్సరేట్ అయ్యి అక్కడి నుంచి చాలా డిశ్చార్జ్ లాగా మొదలయ్యి అడ్వాన్స్ స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అర్థం చేసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. ఫ్యామిలీ పైన ప్రెషర్ పడతదని ఆ భయంతో మనం సొంత హెల్త్ గురించి చూసుకోకపోతే బాగోదు. ఆ అవేర్‌నెస్ కొంచెం మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంతా గట్ హెల్త్, మైక్రోబయాము ఈ మాటలు బాగా అందరూ మాట్లాడుతున్నారు. అన్ని అవును. అన్ని స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా. దీనికి క్యాన్సర్‌కి ఏమైనా లింక్ ఉంటుందా? బేసికలీ ఈ గట్ హెల్త్ ఈ ఇవన్నీ ఎందుకు బయటికి వస్తున్నాయంటే మనం ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయట్లేదు. మనం బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆ హెల్తీ డైట్ వల్లనే ఇది కంట్రోల్‌లో వచ్చేస్తది. ఇప్పుడు అందరు డాక్టర్స్ దానిపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే మనం అంతా చెప్పిన పేషెంట్స్ లేకపోతే జనరల్ పాపులేషన్ వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు అంటే రోజు ఇంట్లో ఫుడ్ తయారు చేసి తినడానికి టైం దొరకట్లేదు. అంత బిజీ అయిపోయారు అందరూ. అందుకనే ఈ ఆప్షన్స్ సప్లిమెంటరీగా అడ్వైస్ చేస్తున్నారు. బట్ ఆల్వేస్ నార్మల్ హెల్తీ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ 100 టైమ్స్ బెటర్ దెన్ ఎనీ సప్లిమెంట్. సో, మామూలుగా ఒకప్పుడు వ్యాయామం చేసేవాళ్ళు కాదు. మామూలుగా నేచురల్‌గా భోజనం చేసేవాళ్ళు, నేచురల్‌గా తిరుగుతుండేవాళ్ళు, నేచురల్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో వ్యాయామం చేయమంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ముఖ్యమంటున్నారు. చాలా చెప్తున్నారు కదా! ఫుడ్డు కూడా కంట్రోల్ చేయమంటున్నారు. ఎందుకని ఎక్కడ తేడా వచ్చింది? ఒకప్పుడు జనరేషన్‌కి ఒక జనరేషన్ ఎప్పుడు మనకు అంటే అంత ఫెసిలిటీ ఎందుకంటే పాతకాలం వాళ్ళు ప్రత్యేకంగా వాకింగ్‌కి ఎళ్ళేవాళ్ళు కాదు అసలు. అది కరెక్టే, కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు కంఫర్ట్ ఎక్కువైపోయింది లైఫ్‌లో. మీ నేను చిన్నప్పుడైనా, మీరు చిన్నప్పుడైనా మనకు బస్ అయినా, కార్ అయినా, బైక్ అయినా ఏమి అవైలబుల్ లేకుండే. ఏదైనా చిన్న పనికైనా నడుచుకొని పోవాలి. ఇప్పుడు ఇంటి దగ్గర ఒక 100 మీటర్స్‌లో గ్రోసరీ స్టోర్ పోవడానికి మన పిల్లలకి ఏదైనా ఇది పట్టుకొని రండి అని 100 మీటర్స్ పక్కనే ఉంటది, పక్కన గల్లీలో. దానికి కూడా నడుచుకొని పోరు. వాళ్ళు సైకిల్ అయినా కావాలి, బైక్ అయినా కావాలి, లేకపోతే వాళ్ళు ఎళ్ళరు. సో, ఆ లైఫ్ స్టైల్‌లో మన చేంజ్ వచ్చేసింది. చిన్న ఎఫర్ట్ కూడా మనం సొంతగా చేయట్లేదు. మొబిలిటీ లేదండి. మొబిలిటీ లేదు. మొత్తం బాడీ మొబిలిటీ లేన వల్ల మొత్తం బాడీ అది స్టిఫ్ అయిపోతుంది. జాయింట్స్‌లో కూడా స్టిఫ్‌నెస్ వచ్చేస్తుంది. ఎక్సర్‌సైజ్ ఏం లేనట్టు అయిపోయింది. ఇంతకుముందు ఎక్సర్‌సైజ్ చేయాల్సిన అవసరం లేకుండే. డైలీ లైఫ్ యాక్టివిటీ వల్ల ఆల్రెడీ అది మెయింటైన్ అయ్యేది. నేచురల్. నేచురల్‌గా అది మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు మనం అంతా
లగ్జరీకి అంత కంఫర్ట్కి అలవాటు అయిపోయినామంటే మనకు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం పడుతుంది అది దానికి మెయింటైన్ చేయడానికి. మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్ ఇవి బాగా పెరుగుతున్నాయి అవి కూడా. అవును. సో బ్రెయిన్ కూడా క్యాన్సర్ పెరుగుతుంది, వస్తుందా? బ్రెయిన్ లో కూడా క్యాన్సర్ వస్తుంది. స్ట్రోక్ హిమరేజ్ వల్ల అని కాదు, వేరే కారణాలు ఉంటాయి. మోస్ట్లీ బ్రెయిన్ లో క్యాన్సర్స్ మోస్ట్ కామన్ అయితే వేరే ఏదైనా చోటుకి బ్రెస్ట్ అయినా లంగ్ అయినా ఎక్కడైనా స్టార్ట్ అయ్యి దానికి ఇగ్నోర్ చేస్తే బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతుంది. సో అది ఒకటి మెయిన్ బ్రెయిన్ లో ప్రెజెంట్ అయ్యేది. అది కాకుండా బ్రెయిన్ లో కూడా స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి. కొన్ని చిన్న పిల్లల్లో కూడా బ్రెయిన్ క్యాన్సర్స్ చాలా కామన్. అది దానికి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ 3 మార్గాలు ఆప్షన్స్ ఉంటాయి వేరే వేరే క్యాన్సర్స్కి. బ్రెయిన్లో కూడా మళ్ళీ వేరే రకాల క్యాన్సర్స్ ఉంటాయి. దానికి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ మంచిగానే జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు కదా, అవును. ఇప్పుడు ఈ ట్యూమర్ కు క్యాన్సర్ కి మళ్ళీ లింక్ చెప్తుంటారు కదా, అదేమైనా ఉందా డిఫరెన్స్? ట్యూమర్ అంటే బేసికలీ ఏదైనా బాడీలో ఏదైనా గ్రోత్ అవుతుందంటే దానికి ట్యూమర్ అంటారు. ఆ ట్యూమర్ బెనైన్ ఉండొచ్చు, మాలిగ్నెంట్ ఉండొచ్చు. మాలిగ్నెంట్ ఉంటే దానికి క్యాన్సర్ అంటారు. బెనైన్, మాలిగ్నెంట్ లో తేడా ఏంటంటే బెనైన్ అయితే అక్కడే గ్రో అవుతుంది, స్ప్రెడ్ అవ్వదు. మాలిగ్నెంట్ అంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో ఆ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న ట్యూమర్ కి క్యాన్సర్ అంటారు. సో క్యాన్సర్ ఫ్రీ సొసైటీ, క్యాన్సర్ ఫ్రీ లోకం కంట్రీ ఉండాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్ గా పబ్లిక్? అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది అవేర్నెస్ పైన ఫోకస్ ఉండాలి. హెల్దీ హ్యాబిట్స్, ఫిజికల్ ఫిట్నెస్, ఒబేసిటీ పైన మనం ఫైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒబేసిటీ చాలా కామన్ అయిపోతుంది, ఒక ఎపిడమిక్ లాగా తయారవుతుంది ఒబేసిటీ. వెయిట్ పైన కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బిఎంఐ అనేది స్టిల్ యాక్టివ్ గా ఉంది కదా, వర్డ్ బిఎంఐ. ఇప్పుడు బిఎంఐ అయితే ఒక ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉంది. ఓవర్ వెయిట్ కేటగిరీలో ఎక్కువ ఉంది ఇప్పుడు, నార్మల్ వెయిట్ కేటగిరీలో లేదు. మొత్తం ఒబేసిటీ కేటగిరీలో అయితే ట్రెండ్ పోలేదు ఇంకా, బట్ ఓవర్ వెయిట్ కేటగిరీకి మెల్లగా వెళ్తుంది. అది నాట్ గుడ్ సైన్. మనకు వెయిట్ గురించి ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బిఎంఐ సేమ్ పారామీటర్స్ ఉన్నాయా, ఇప్పుడు మారాయి? సేమ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఉన్నాయి, కీమోథెరపీ అంటారు, రేడియేషన్ అంటారు, చాలా ఉన్నాయి కదా. యాక్చువల్లీ ట్రీట్మెంట్స్ ఏమేమి రకాలు ఉన్నాయి సార్ యాక్చువల్గా? ఇప్పుడు మనకు రొటీన్ గా మనం కామన్ గా వినేది అయితే సర్జరీ గురించి వింటాం, కీమోథెరపీ అని వింటాం, రేడియేషన్ అని, ఇది మనం కామన్ గా వింటాం. ఇది కాకుండా మనకు చాలా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా రీసెంట్ రీసెర్చ్ వల్ల చాలా డెవలప్ అయినాయి. మనకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ క్యాన్సర్ లో ఈ జీన్ డిఫెక్ట్ వల్ల ఈ క్యాన్సర్ డెవలప్ అవుతుందని అంతవరకు డెప్త్ లో మనకు తెలిసింది. సో ఆ జీన్ కి టార్గెట్ చేసేది స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ అని అంటారు. ఆ డైరెక్ట్ వెళ్ళి ఆ జీన్ కి టార్గెట్ చేసి క్యాన్సర్ కి మొత్తం క్యూర్ చేసే అవకాశం ఉంటాయి. మనకు జెనెటిక్ బాడీలో ఏ జెనెటిక్ మోడిఫికేషన్ వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుందని మనకు తెలుస్తుంది. రీసెర్చ్ వల్ల ఆ జెనెటిక్ మోడిఫికేషన్ కి టార్గెట్ చేసేది మనకు డ్రగ్స్ డెవలప్ అవుతుంది. సో ఆ డ్రగ్ టార్గెటెడ్ థెరపీ అంటాం. మనం స్పెసిఫిక్ గా వెళ్ళి ఆ టార్గెట్ కి ఫినిష్ చేసే పొటెన్షియల్ ఉంటుంది ఆ డ్రగ్ లో. దానివల్ల కూడా ట్రీట్మెంట్ అడ్వాన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బాడీలో వేరే చోటుకి ఏం ఎఫెక్ట్ రాదు. టార్గెటెడ్ థెరపీ అంటారు. దానికి ఇమ్యూనోథెరపీ కూడా ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఇమ్యూనోథెరపీలో బాడీకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసేసి క్యాన్సర్ కి ఫైట్ చేసే దానికి ఫోకస్ ఉంటుంది. సో అది ఇమ్యూనోథెరపీ కూడా చాలా ఇప్పుడు రాపిడ్ గా మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో వస్తున్నాయి. దానిపైన కూడా చాలా రీసెర్చ్ డెవలప్ అవుతుంది. ఈ కీమోథెరపీ, రేడియేషన్ కాకుండా టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ కూడా చాలా వస్తున్నాయి మనకి. అంటే మనకి ఈ రోగ నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందా ఇమ్యూనోథెరపీ వల్ల? ఇమ్యూనోథెరపీ వల్ల రెసిస్టెన్స్ పవర్, ఆ రోగంకి ఫైట్ చేసే శక్తి పెరుగుతుంది బేసికల్. సో జెనెటిక్స్ కి, జీన్స్ కి, క్యాన్సర్ కి ఏమైనా లింక్ ఉందా? చాలా మెయిన్ లింక్ మనకు క్యాన్సర్ కి జెనెటిక్స్ కేనే ఉంటది. బేసికలీ క్యాన్సర్ ఏదైనా అబ్నార్మల్ గ్రోత్ కి అంటారు. మన బాడీలో మన నార్మల్ గ్రోత్ ఏదైనా, ఇప్పుడు మనకు స్కిన్ కట్ అయిందంటే స్కిన్ మళ్ళీ గ్రో అయ్యి ఫిక్స్ అవుతుందంటే దానికి మన నార్మల్ సెల్స్ గ్రో అవుతున్నాయి. ఆ ప్రతి సెల్ గ్రో అవ్వడానికి కారణం జీన్స్ ఉంటాయి. జీన్స్ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రతి సెల్ లో డిఎన్ఏ ఉంటది. ఆ డిఎన్ఏ వల్ల జీన్స్ ఫామ్ అవుతాయి. జీన్స్ ఎట్లా మనకు మెయింటైన్ చేసి బాడీకి ప్రతి సెల్ ఫంక్షన్ కి మెయింటైన్ చేస్తారు. ఆ జెనెటిక్ మేకప్ లో ఏదైనా తేడా వస్తే, అది ఫంక్షన్ బ్యాడ్ అయితేనే ఆ నార్మల్ గ్రోత్ అబ్నార్మల్ అయిపోతుంది. ఆ అబ్నార్మల్ గ్రోత్ వల్ల పెరిగి అది క్యాన్సర్ కి డెవలప్ అవుతుంది. సో లింక్ స్టార్ట్ అయితే జెనెటిక్స్ నుంచే అవుతుంది. అంటే మామూలుగా వాళ్ళ జీన్స్ లో అంత ముందు తల్లిదండ్రులు, తాత ముత్తాతల్లో షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది అంటుంటారు. అలా క్యాన్సర్ కూడా క్యాన్సర్ లో కూడా హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. మనకు ఫ్యామిలీలో మదర్ నుంచి డాటర్ నుంచి మళ్ళీ గ్రాండ్ డాటర్ కి కూడా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ మనకు ఉన్నాయి. దానికి మనం హెరిడిటరీ క్యాన్సర్స్ అంటారు. కొన్ని జీన్స్ ఉంటాయి. బ్రాకా జీన్ అని ఒక కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం మాట్లాడేది జీన్. అది కొన్ని ఫ్యామిలీస్ లో బ్రాకా జీన్ రన్ అవుతుంది. సో ఒకవేళ మదర్ కి బ్రాకా జీన్ పాజిటివ్ ఉంటే డాటర్ కి బ్రాకా జీన్ పాజిటివ్ ఉండొచ్చు. సో అట్లాంటి పేషెంట్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు అని మనకు ముందు నుంచి తెలుస్తుంది. ఒక మదర్ కి క్యాన్సర్ ఉంది, మనం బ్రాకా జీన్ టెస్ట్ చేసినా పాజిటివ్ ఉంది, డాటర్ గా పాజిటివ్ ఉంది, డాటర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ జరగచ్చు అని మనకు
ముందు నుంచి తెలుస్తుంది. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు ఈ మీడియాలో చాలా ఇది పాపులర్ అయింది. అప్పుడు అంజలినా జోలీ అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉండే, ఆమెకి బ్రాకా పాజిటివ్ ఉండే. సో ఆమె నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఆమె బ్రెస్ట్ 2 సైడ్ తీపించుకుని దానికి మళ్ళీ వేరే మెథడ్ తో రీకన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. సో దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ఆమెకి బ్రెస్ట్ టిష్యూ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం 0 అయిపోతుంది. సో మనకు ముందు నుంచి హెరిడిటరీ సిండ్రోమ్స్ లో మనకు ఈ క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు అని మనకు ముందు తెలుసు. దానికి మనం ప్రొఫైలాక్టిక్ గా ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు. అట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ లాగానే ఇప్పుడు కోలాన్ లో కూడా, అంటే మన పేగల్లో, పెద్ద పేగల్లో కూడా కొన్ని హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. HNPCC అనే చాలా కామన్ క్యాన్సర్, దాంట్లో కూడా కోలాన్ క్యాన్సర్ డెవలప్ అవుతుందని చాలా హై రిస్క్ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్ కి యంగ్ ఏజ్ లోనే 15-20 ఇయర్స్ లోనే మనం రొటీన్ గా కొలనోస్కోపీ చేయించుకొని చూస్తారు. ఏదైనా ఇమీడియట్ గా స్టార్టింగ్ స్టేజ్ లోనే డయాగ్నోస్ అయ్యి ఏమైనా స్టెప్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్ లో రౌండ్ అవుతాయి, ఇది చాలా కామన్. అవేర్నెస్ వల్ల కొంచెం తెలుస్తుంది. అంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ మామూలుగా ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో ఉంటుంది? ఏదైనా వేరే బిమారీ లాగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కూడా కాస్ట్ అయితే ఉంటది. ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే మనకు ఏ హాస్పిటల్ కి వెళ్తున్నారు దాన్ని బట్టి మనకు కాస్ట్ ఉంటది. బట్ కాస్ట్ అవుతుందని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కి మనం అవాయిడ్ చేయడం మంచిదే కాదు. ఒకవేళ అఫోర్డబిలిటీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళలేమంటే మనకు గవర్నమెంట్ ద్వారా నుంచి చాలా స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అదే ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అదే ట్రీట్మెంట్ జరుగుతుంది. మనం డబ్బులు పెట్టుకోలేమని దాని వల్ల ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మంచిది కాదు. సో క్యాన్సర్ కి ఇచ్చే ట్రీట్మెంట్ టఫ్ గా ఉంటుందా, పేషెంట్ తట్టుకోగలుగుతాడా, ఎలాగుంటుంది? చాలా మంది పేషెంట్స్ ఈజీగానే తట్టుకుంటారు, అంత టఫ్ ఏమి ఉండదు. చాలా మంది ఇప్పుడు వింటారు కీమోథెరపీ అంటేనే ఒక భయం వచ్చేస్తుంది. కీమోథెరపీ వల్ల నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏదేదో అవుతుంది, చాలా ఆ పేరు విని చాలా మంది భయపడతారు. నిజం అట్లా ఏం ఉండదు. జస్ట్ కొంచెం వీక్నెస్ లాగా, అది కూడా ఒక పీరియడ్ ఆఫ్ 4-5 months వల్ల. మనము జీవితంలో 70-80 years ఉంటాం. ఆ 70-80 years లో 4-5 months కోసం మనం ట్రీట్మెంట్ తీసుకునేది, దానికి మనం ఎక్కువ భయపడకూడదు. అది కూడా మొత్తం బెడ్ లో పడిపోతారని అట్లా ఏం ఉండదు. జస్ట్ కొంచెం వీక్నెస్ ఉంటది, కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది, కొంచెం అప్పుడప్పుడు తింటే కొంచెం తినబుద్ధి అవ్వట్లేదు, అట్లని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. దానికి కూడా సపోర్టివ్ గా మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా, దానికి ఏదైనా నాజియా లాగా అవుతుంది, దానికి ఏదైనా మెడిసిన్ రాస్తారు. సో ఆ వీక్నెస్ కోసం కూడా మెడిసిన్స్ ఉంటాయి. అది మెయింటైన్ చేసుకుంటా హాస్పిటల్ ద్వారా సపోర్ట్ తో అది నడుస్తుంది. విదిన్ 4-5 months లో అది ఈజీగా కొంచెం టాలరేట్ చేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ టు నార్మల్ ఉంటాం. ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారా వీటికి? అంతేనా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంది, కొంతమంది వీక్నెస్, కొంతమందికి వామిటింగ్, ఏం తినబుద్ధి అవ్వదు. అది చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కి ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటే చాలా ప్రాబ్లం అయిపోతుందని అట్లా ఒక భయం వచ్చేసింది. ఆ భయం ఏం అవసరం లేదు, నిజంగానే అట్లా జరగదు. ఒక 100 పేషెంట్స్ కి కీమోథెరపీ ఇస్తే ఏదో ఒక పేషెంట్ కి కొంచెం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, 99 పేషెంట్స్ కి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. అది కాస్ట్లీయా కీమోథెరపీ? కీమోథెరపీలో కూడా చాలా వేరే డ్రగ్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ కాస్ట్లీ ఉంటాయి, కొన్ని డ్రగ్స్ చాలా చీప్ ఉంటాయి, కొన్ని డ్రగ్స్ అయితే 100-200 కి ఉంటాయి, కొన్ని డ్రగ్స్ 50-60,000 కూడా ఉంటాయి. సో అది బీమారీ బట్టి ఏం డ్రగ్ ఇస్తున్నా దాన్ని బట్టి ఉంటది. అది కూడా మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ ఉంటే గవర్నమెంట్ స్కీమ్ లో కవర్ అవుతుంది. అవైలబిలిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు చాలా మంది ట్రస్ట్ సపోర్ట్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కాస్ట్ అవుతుందని మనం ట్రీట్మెంట్ తీసుకోకూడదని అట్లా చేయకూడదు. ఓవరాల్ గా చూస్తే క్యాన్సర్ ని మనం డేంజరస్ గా చూడాలా, ఎలా చూడాలి క్యాన్సర్? డేంజరస్ గా అయితే ఎప్పుడు చూడకూడదు. ఏదైనా బీమారీ ఉన్నా మనకు ట్రీట్మెంట్ అవుతుందని మనం పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉండి మనం స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్ళాలి, మంచిగా జరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ వల్ల, కాన్ఫిడెంట్ గా ఉండటం వల్ల లోపల సెల్స్, మంచి సెల్స్ ఒక పేషెంట్ కి ఎప్పుడైనా ఒక సైకలాజికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పేషెంట్ పాజిటివ్ గా ఫీల్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ కి అంత హ్యాపీగా తీసుకుంటారు, టైమ్లీగా తీసుకుంటారు. ఎప్పుడు డాక్టర్ చెప్తే దాని ప్రకారం మెడిసిన్ చేసుకుంటారు. అది కూడా ట్రీట్మెంట్ పైన ఈవెన్చువల్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మేము ఒక రొటీన్ గా మేము ప్రాబ్లం ఫేస్ చేసేది మా ప్రాక్టీస్ లో, కొన్ని పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మా పేషెంట్ కి చెప్పకండి మాకు క్యాన్సర్ ఉందని చెప్తారు. ఇది మీరు కూడా చాలా వాళ్ళు విని భయపడతారు, లేకపోతే విని ట్రీట్మెంట్ వద్దంటారు అని చాలా కామన్ గా ఇది మాకు ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో మేము మా పేషెంట్స్ కైనా వాళ్ళ ఫ్యామిలీకైనా ఏం చెప్తామంటే, ఒక పేషెంట్ కి మీరు ఏం చెప్పకుండా రోజు ఒక హాస్పిటల్ కి తీసుకొని పోయి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే పేషెంట్ కూడా ఆలోచిస్తారు, నాకు ఏమైంది, నాకు ఎందుకు తీసుకొని పోతున్నారు, నాకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నాకు ఎవరేం చెప్పట్లేదు. ఆ క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంకా ఎవరేం చెప్పట్లేదు కాబట్టి భయం కూడా పెరుగుతుంది. అదే పేషెంట్ కి మంచిగా మనం మాట్లాడుకుని
ఓకే మొత్తం మనం డీటెయిల్ లో చెప్పకపోయినా కొంచెమైనా మనం క్లియర్ గా చెప్పి పేషెంట్ కి అర్థం చేసుకున్నట్లాగా చెప్పి పేషెంట్ కి కొంచెం పాజిటివ్ గా చెప్పి పేషెంట్ కి ఎంకరేజ్ చేసి పేషెంట్ కి కంఫర్ట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్తారు. నేను మంచిగా అయిపోతానని ఆ కాన్ఫిడెన్స్ లో ఉంటారు. ఏం చెప్పకుండా జస్ట్ రోజు ఒక ట్రీట్మెంట్ ఇస్తాను పేషెంట్ డిప్రెషన్ లో వెళ్ళిపోతారు. నాకు ఏం జరుగుతుంది, ఎందుకు చెప్పట్లేదు, నేను చచ్చిపోతున్నానని నాకు చెప్పట్లేదు అని. అది ఇంకా దానికి నెగటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం పేషెంట్ కి కాన్ఫిడెన్స్ లో తీసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి పాజిటివ్ గా తీసుకొని వెళ్తే వాళ్ళ సైకలాజికల్ వెల్బీయింగ్ కూడా ఉంటుంది, మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ ఉంటుంది. వాళ్ళతో ఈజీగా మాట్లాడుకొని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి కన్విన్స్ చేసుకొని మనం ట్రీట్మెంట్ కి వెళ్తే వాళ్ళ అవుట్కమ్ కూడా అట్లానే బెటర్ ఉంటుంది. పేషెంట్ కి ధైర్యాన్ని ఇవ్వాలి కుటుంబ సభ్యులు, పేషెంట్ కి ధైర్యం ఇవ్వాలి. అలాగే పేషెంట్ కూడా చాలా హ్యాపీగా పాజిటివ్ గా ఉండాలి. అంటే ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేసిన ఉంటుంది, తొందరగా క్యూర్ అవుతుంది. అవును, భయంలో కొంతమంది పేషెంట్స్ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారు. కొంతమందికి ఒక పేషెంట్ కి ఏం చెప్పట్లేదు, డాక్టర్ ఏం చెప్పట్లేదు, ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్పట్లేదు అని నాతో ఏమవుతుంది, నేను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, నేను ఎలాగో చచ్చిపోతానని ఆ భయంతో పేషెంట్ నేను ట్రీట్మెంట్ తీసుకుని మధ్యలో ఆపేస్తారు. అట్లా జరగచ్చు, అట్లా చాలాసార్లు జరుగుతుంది కూడా. సో అందుకనే వాళ్ళు కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని వాళ్ళ ధైర్యం ఇచ్చుకొని మనం ట్రీట్మెంట్కి వెళ్తే అవుట్కమ్ బాగుంటుంది. కౌన్సిలింగ్ ఇస్తుంటారా పేషెంట్లకి? 100% అండి. ప్రతి పేషెంట్ కి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మనం పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ సైడ్ ఎఫెక్ట్ మీకు డెవలప్ అవ్వచ్చు, దీనివల్ల మీకు ఈ ప్రాబ్లం రావచ్చు, ఈ ప్రాబ్లం వస్తే ఈ మెడిసిన్ ఉంటుంది, ఇది వేసుకోవాలి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళ సొంత హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళ సొంత ట్రీట్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళు కొలాబరేషన్ బాగుంటుంది. పేషెంట్ డాక్టర్ మధ్యలో కొలాబరేషన్ బాగుంటుంది. ప్రతి పేషెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి, ప్రతి పేషెంట్ కి ట్రీట్మెంట్ రెస్పాన్స్ వేరే ఉంటుంది. సో డాక్టర్ కూడా ఏం చేస్తారంటే పేషెంట్ ప్రకారం ట్రీట్మెంట్ కూడా టైలర్ చేస్తారు. డోస్ అయినా లేకపోతే డ్యూరేషన్ అయినా అది టైలర్ చేస్తారు. సో పేషెంట్ కి మనం అంత మంచిగా కౌన్సిల్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ డౌట్స్ మనతో క్లియర్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం ట్రీట్మెంట్ లో పాజిటివ్ ఉంటారు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ లో పేషెంట్ కు కౌన్సిలింగ్ ఇవ్వాలి, మంచిది. అలాగే కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్. పేషెంట్ తో పాటు పేషెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ కి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. వాళ్ళు ఈ డిఫికల్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ అయితే కౌన్సిల్ చేస్తారు, బట్ వాళ్ళు ఉండేది ఇంట్లో ఉండే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది అయితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అని వాళ్ళు ఒక సెపరేట్ రూమ్ లో పెట్టిస్తారు. యాక్చువల్ అయితే క్యాన్సర్ ఏమి స్ప్రెడ్ అవ్వదు, అది వేరే బీమారీ లాగా లేదు, ఇది టచ్ తో స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు అది కూడా ఒక మిస్కన్సెప్షన్, ఒక మిత్ లాగా ఉంటుంది కొంతమందికి. ఆ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేయాలి, పేషెంట్ కి హ్యాపీగా ఉండడానికి మనం ట్రై చేయాలి. అవి అన్ని కూడా మేము ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో క్యాన్సర్ అనేది ఈజీగా మనం తగ్గించవచ్చు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే క్యాన్సర్ మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఇప్పుడు మెడికల్ గా అడ్వాన్స్డ్ గా ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయి కాబట్టి క్యాన్సర్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం మనం క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు.